బోధనం గ్రామ దళితులము. మా ఊరికి చెన్నై నుంచి వలస వచ్చినటువంటి సూర్యనేని రామచంద్రరావు అనే వ్యక్తి కలిసి మా గ్రామానికి సంబంధించిన షెడ్జి చెంచుకృష్ణయ్య అనుచరుడిని తోడుగా కలుసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడైతే గ్రామంలో ప్రభుత్వ భూములు ఉన్నాయో అన్నిటినీ ఆక్రమించుకోవడం ఇదే పని తప్ప వేరే పని లేకుండా పోయింది. అతనికి అడిగిన వారిపై పోలీసులతో తప్పుడు కేసులు సృష్టించి మాకే మందు తగువులు పెడుతూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. రేత్రి 108 ఏం వస్తుందో ఏమో లేదు కానీ బాగలేకపోతే పోలీస్ జీప్ మాత్రం 24 గంటలు ఏ టైంలో కొట్టిన 2 నిమిషాలకి ఉంటుంది. మమ్మల్ని అన్యాయంగా ఎత్తుకెళ్ళి కేసులు బనాయించి మమ్మల్ని బెదిరించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈరోజు కూడా ఇది జరగడానికి కారణం ఏంటంటే 216 సర్వే నెంబర్లో చెత్తకు సంబంధించి డంపింగ్ యార్డు కొంత ఉంది. ఎస్సీలకు సంబంధించి శ్మశాన వాటికి ఉంది, ఎస్సీ ఎస్టీలకి. దాన్ని ఆక్యుపై చేశాడు. పంచాయతీ భవనం నిర్మించాల్సింది ఊరికి నడి ఒడ్డులో నిర్మించాల్సిన పంచాయతీ భవనం తీసుకొని వచ్చి అతనికి పోయే రోడ్డు కోసం, ఫ్యాక్టరీకి పోయే రోడ్డు కోసం ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడుతూ 2016లో డంపింగ్ యార్డ్కి శ్మశాన వాటికి మధ్యలో నిర్మిస్తున్నాడు. అది మేము అడిగిచ్చి ఏంది అని ఆయన వ్యతిరేకించి అడగంగా అబ్జెక్షన్ చేయంగా అతను మాపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఎవరైతే అడుగుతారో వాళ్ళని తీసుకెళ్ళి కొట్టించి నానాగాబరు చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే కొల్లపూడి సుబ్బయ్య అనే వ్యక్తి పోయి కలెక్టర్ గారికి నలుగురు ఇంకా ఒకే గ్రామస్తులు ఒక 10 మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే ఆ అర్జీపై విచారణకు వచ్చిన వాళ్ళు గ్రామసభ ఈరోజు నిర్వహించగా ఈరోజు 19/5/2026 మధ్యాహ్నం 3 గంటలకి గ్రామసభ నిర్వహించగా దాంట్లో కూడా సూర్యనేని రామచంద్రరావు కానీ నుంచి వచ్చి చెంచుకృష్ణయ్య అనే వ్యక్తులు బయట నుంచి గ్రామస్తులను కాకుండా బయట నుంచి ట్రాక్టర్లు ఆటోలతో మా జనాభాను ఇక్కడికి తోలి అందరికీ మీకు ఇష్టమేన అన్నట్టుగా చేయొద్దండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మమ్మల్ని ఆ గ్రామసభ కూడా సక్రమంగా జరిగేదాన్ని సద్వినియోగం చేశాడు. ఒకరికొకరు రచ్చలు పెట్టేసి గ్రామసభ కూడా ఏం లేకుండా ఎవరి నోటి పాటికి వాళ్ళు తరిమేశాడు. ఈరోజు ఏంటంటే ఆయన వల్ల మేము ఈ ఊర్లో నానా కష్టాలకి నానా ఇబ్బందులకు ఎదురవుతున్నాము. ఇప్పుడు 2016 అనేదే కాకుండా 2017లో ఆయన ఫ్యాక్టరీకి సంబంధించి గ్రావులు ఎత్తేసి రేత్రి అంతా గుంటలు ఇదైపోయాయి. ఇక్కడ ఏంటంటే పశువులు మేత మోసేదానికి తూర్పు భాగాన్ని వచ్చి NH5 రోడ్డు ఉంది, పరమడు వైపు వచ్చి చెరువు ఉంది. పొలాలు వర్షాకాలం వస్తే 4 నెలలు నీళ్లు అట్టే నిలవ ఉంటాయి. పొలాలంతా వరి వేసేస్తే పశువులు మూగజీవులు ఎక్కడ మేత వేసేదానికి కానీ ఎక్కడ అవకాశం లేదు. ఆ భూమిని ఆయన ఇదే కాకుండా ఇటువంటి భూముల్ని ఎన్నో 135 కానీ 136 కానీ 214, 215, 216 నుంచి వచ్చి 183 ఈ సర్వే నెంబర్లు అన్నింటిలో కలిపి అతను ఆక్యుపై చేసుకొని ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనబడుతుందంటే 1 సెంటు భూమిని కూడా వదలడు. ఎస్సీలు ఎక్కడన్నా కానీ 20 సెంట్లు ఎక్కడన్నా ఆక్రమిస్తే వితిన్ సెకండ్లో తప్పుడు కేసులు బనాయిస్తూ స్టేషన్ నుంచి వెంటనే వచ్చి తప్పుడు కేసు సృష్టించి వాళ్ళని తీసుకెళ్ళి బెదిరించడం జరుగుతుంది. మన ఎస్సీ వాళ్ళంతా ఆక్యుపైలో ఉంటే నిన్నగాక మొన్న కూడా పాపం వాళ్ళ దాంట్లో బోర్డు పెట్టించి కేసు పెట్టించి గందరగోళం చేస్తున్నాడు. ఇదే పని, అతనికి ఇంకేరే పనే లేదు. ఆయన ద్వారా మమ్మల్ని మాత్రం దయచేసి కాపాడుతున్నాం. మమ్మల్ని కాపాడవలసిందిగా, ఊరిని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మాకు బోధనం గ్రామానికి పంచాయతీ ఆఫీసు మాకు మంజూరైంది ప్రభుత్వంలో. దాన్ని ఊరి మధ్యలో కట్టమని చెప్పి గ్రామస్తులందరూ అడగ్గా ఆయన సొంత స్వలాభాల కోసం శ్మశానంలో కడతా ఉన్నాడు. సార్ ఇది కట్టకూడదు సార్, ఇది మాకు అందుబాటులో కట్టండి అని చెప్పి మేము గ్రామస్తులందరూ అడగ్గా నీ దిక్కున్న చోటు పోయి చెప్పుకోండి, మా ప్రభుత్వం ఇది ఏమైనా చేస్తామని చెప్పి అనే టైప్లో చెప్పాడు. మేమేమంటే గ్రామస్తులందరూ కలుసుకొని సరే మేము అటువంటి ఆయన్ని మేము ఏం చేయలేక మేము కలెక్టర్ గారికి విన్నపించుకొని అర్జీ పెట్టాము. అర్జీ పెట్టంగానే దీని మీద స్పందించి ఆఫీసర్లందరూ ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, డిఎల్పి కానీ అందరూ వచ్చి స్పందించి ఇక్కడ జరిగే అన్యాయం చూపించిన వెంటనే అయ్యా ఇది అన్యాయంగా జరుగుతూ ఉన్నది, దీన్ని మేము ఒక్కరే పరిష్కరించకూడదు, ఊర్లో గ్రామసభ పెడతాము, అక్కడ మాట్లాడదామని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈరోజు గ్రామసభ జరిగింది. గ్రామసభ జరిగితే ఈ గ్రామంలో వాళ్ళని పిలవకుండా వైట్ నుంచి మందులు పోపించి మద్యం పోపించి ట్రాక్టర్లతో ఆటోలతో పక్కన ఊరోళ్ళందరినీ తీసుకుని వచ్చి మేము మాట్లాడుతున్నాగా వాళ్ళందరినీ మా మీదకు దూపి మధ్యలో ఆపేశాడు. ఈ విధంగా అన్యాయం చేయడం కరెక్ట్గా సార్ అని చెప్పి మేము అందరం విచారించగా మా మీదకు దూకి మీరు దిక్కున్న చోటు చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు. మేము పంచాయతీ ఆఫీసు ఇక్కడ కట్టకూడదు సార్, ఇక్కడ కట్టండి, ఊర్లో కట్టంటే ఊర్లో స్థలం లేదా అని బెదిరిస్తూ నేను దిక్కున్న చోటుకు పోయి చెప్పుకున్నానండి అంటున్నాడు. సార్ సాయిబాబు గుడికి గ్రామస్తులందరూ కలుసుకొని
ఎకరా 16 సెంట్లు ఏమో ఇచ్చారంట సార్. దాంట్లో 3 ఎకరాలు దాకా ఉన్నది. దీంట్లో కట్టచ్చు కదండి సార్ అంటే, మా ఇష్టమయ్యా, మేము కట్టమా, దీంట్లో మేము గెస్ట్ హౌస్లు కట్టేస్తున్నామా, మళ్ళీ ఇప్పుడు ఏడా పగల కొడతామా అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాడు సార్. అదేం సార్, అది గ్రామానికి సంబంధించింది కదా, మీ ఒక్కరే మీరు ఎట్లా ఉపయోగించుకుంటారంటే మీకు దిక్కున్న చెప్పుకోండియా అని చెప్పి బెదిరిస్తూ నానా ఇబ్బందులు పెడుతూ పోలీసులను జీబులను తీసుకుని వచ్చి మమ్మల్ని చిత్రహింసలు చేస్తున్నారు సార్. మా ఊర్లో మాకు అన్యాయమే జరుగుతుంది కానీ ఆయన వల్ల అన్యాయం జరగట్లేదు సార్. 60 లక్షల రూపాయలు రోడ్లు వచ్చినా కూడా గ్రామస్తులు రోడ్లు పోపించుకుంటా బైక్ ఆయన సొంత ఇంటికి తోటకి పోపించుకొని ఆయన సంతోషం పడుతున్నాడు. గ్రామస్తులందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. అడిగిన వాళ్ళకి మద్యం పోపించేసి పోలీసులకు డబ్బులు ఇచ్చేసి గందరగోళం చేస్తున్నాడు సార్. ఆయన వల్ల మాకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆయన ఎప్పుడైనా మా మీద దాడులు చేసి దళితులను ఇబ్బందులు పెట్టి ఏ విధంగా చంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం చేయాలని మామూలు న్యూస్ని, కలెక్టర్ గారిని, మామూలుగా అందరిని ప్రయోగిస్తూ సీఎం గారిని, నా పవన్ కళ్యాణ్ గారిని ప్రార్థిస్తూ ఉన్నాం. పంచాయతీ బిల్డింగు మాకు ఇక్కడ అవసరం లేదని గ్రామంలో నడిబొడ్డు కట్టాలని అడిగినాము. ఆయన ఏదో ఇప్పుడే ఏడో చేస్తున్నాం అని చెప్పి చేసినాడు. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇచ్చిన రామచంద్రరావు ఊరికే మంచి పని చేసింది ఏం లేదు. కనీసం ఈ రోజు ఏదైనా మంచి పని చేస్తాడు. సాయిబాబా గుడికి అంటే 30 ఎకరాలు కట్టుకున్నాం సాయిబాబా గుడి అన్నాడు. 3 ఎకరాలు వచ్చి ఉంటాను. దాన్ని ఏమంటే 1 ఎకరాలో మేము కట్టుండదండి. కొరవ దాంట్లో పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవచ్చండి. అంతకు మించింది ఏం లేదు. మేము కలెక్టర్ గారికి ఇది నిర్ణయించుకుంటున్నాము. ఈరోజు ప్రవేశం అనేది గుడికి తాళాలు వేసుకొని పోతున్నాడు. గ్రామానికి సంబంధించిన భూమి ఆయనకి ఇచ్చి ఆయన గుడి కట్టి మాకు ఏ ఆధారం లేకుండా గుడికి దండం పెట్టి దేవుడికి దండం పెట్టుకుని దానికి కూడా ఆయన పర్మిషన్ కావాలా. అదండి గ్రామ సభలో బయట నుంచి తీసుకొచ్చి జనాలు తీసుకొచ్చి చేతులు ఎత్తమని దౌర్జన్యం చేసే వాళ్ళ చేత చేతులు తెచ్చినారు. ఊళ్ళో వాళ్ళు 10 మంది లేరు. చెల్లకూరు మండలం పంచాయతీ సెక్రటరీ బోధనం పంచాయతీ సెక్రటరీ వాళ్ళ పంచాయతీ మీటింగ్ అని చెప్పి బయటూరు వాళ్ళ చేత తీసుకొచ్చి సంతకాలు పెట్టించి ఏలు ముద్రలు వేసుకొని సంతకాలు పెట్టించి సెక్రటరీ ఏలు ముద్రలు వేసుకొని సంతకాలు పెట్టించుకొని పోయినాడండి. ఇది అన్యాయం అండి. ఇది